నమస్తే అండి. నేను డాక్టర్ ప్రభావతి, బిఎంఎస్ఎన్డి, మాదాబాగ్ హాస్పిటల్స్, కూకట్పల్లి, జేఎన్టీయూ. ఈరోజు మనం ప్రధానంగా గ్యాస్ నొప్పికి అలాగే గుండె నొప్పికి ఎలా రెండిట్లో తేడాలు తెలుసుకోవాలనేది చూద్దాము. శరీరంలో గుండె అలాగే ఆమాశయము రెండు దగ్గరగా ఉంటాయి కాబట్టి రెండిట్లో నొప్పి ఎక్కడ వచ్చినా కానీ ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే గ్యాస్ నొప్పులు మనము ఆలస్యం చేసిన ప్రమాదం ఉండదు, కానీ గుండె నొప్పి గ్యాస్ నొప్పి అనుకుని మనం ఆలస్యం చేయడం ద్వారా గుండెకి నష్టం అనేది వాటిల్లుతుంది. సో ఎప్పుడైతే ఛాతీలో నొప్పి అనేది వచ్చిందో వెంటనే అది నొప్పి అనేది తెలుసుకుని వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఛాతీలో నొప్పి గుండెకి సంబంధించిన నొప్పి అయితే ఛాతీ మొత్తము నొప్పి అనేది ఉంటుంది. ఒక దగ్గర కాకుండా పూర్తిగా ఛాతీలో అంతా నొప్పి ఉండడము, ఆ నొప్పి కూడా బరువుగా ఉండడము, పట్టేసినట్టు ఉండడము అనేది ఉంటుంది. దీంతో పాటు ఛాతీ నొప్పి ఎడమ చేతి వైపుకి కానీ, ఎడమ భుజం వైపుకి కానీ, దవడ వైపుకి కానీ, వీపు వైపుకి కానీ త్రాకడం అనేది జరుగుతుంది. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కలగడము, చెమటలు అధికంగా రావడం అనేది గుండెకి సంబంధించిన నొప్పిగా తెలుసుకోవాలి. అదే గ్యాస్కి సంబంధించిన నొప్పి అయితే ఆ నొప్పి అనేది మనకి చేతికి దీనికి తాకడం అనేది జరగదు. కేవలము ఛాతీ దగ్గర నుంచి గొంతు వైపుకు మాత్రమే వస్తుంది. ఈ గ్యాస్కి సంబంధించిన నొప్పిలో ఆయాసం రావడం కానీ, చెమటలు రావడం అనేది కానీ జరగదు. ఎప్పుడైతే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు మనకి చెమటలు అనేది వస్తున్నాయో వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ ఛాతీ నొప్పి అనేది నొప్పి తెలియదు. సో వాళ్ళు అది గ్యాస్ నొప్పి అని పొరపడకుండా ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ నొప్పి అనేది ఒకటే దగ్గర ఉంటుంది, అంటే మనము వేలుతో చూపించదగిన విధంగా ఒక దగ్గర మాత్రమే ఉంటుంది. అదే గుండె నొప్పి అనేది ఛాతీ మొత్తం పూర్తిగా ఉంటుంది, డిఫ్యూజ్డ్గా ఉంటుంది, పెయిన్ ఒక దగ్గర కాకుండా. గ్యాస్ నొప్పికి ఈ గుండె నొప్పికి ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే నడిచినప్పుడు ఎప్పుడైతే నొప్పి ఛాతీలో నొప్పి పెరుగుతుందో, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుందో అది ఖచ్చితంగా గుండెకి సంబంధించిన నొప్పి. అంటే నడిచినప్పుడు గుండెకి పనికి ఎక్కువ రక్త సరఫరా చేయడం అనేది అవసరం అవుతుంది. సో నడిచినప్పుడు ఇది తగ్గుతుంది కాబట్టి ఛాతీలో నొప్పి వస్తుంది. అదే గ్యాస్ నొప్పి అయితే గ్యాస్ నొప్పికి నడకతో దీంతో ఏమాత్రం సంబంధం ఉండదు. సో నడిచినప్పుడు పెయిన్ పెరుగుతుంది, మీకు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు తగ్గుతుంది అంటే అది ఖచ్చితంగా గుండెకు సంబంధించిన నొప్పి. ఏది ఛాతీ నొప్పి ఏది గ్యాస్ నొప్పి తెలుసుకుని ఛాతీ నొప్పి అన్నప్పుడు వెంటనే వితిన్ 6 hours మనం ట్రీట్మెంట్ తీసుకుంటే గుండె కండరానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. ధన్యవాదాలు.